సైబరాబాద్లో ఈ ట్రాఫిక్ ప్రాబ్లం పోవాలంటే ఏం చేయాలంటే అసలు మీ స్టడీ ఏం చేసుకొచ్చారు? ట్రాఫిక్ ఒకటి, సైబరాబాద్ ఈజ్ అప్కమింగ్ ఏరియా ఆఫ్ హైదరాబాద్. అంటే హైదరాబాద్లో ఒక విధంగా చాలా ఎక్కువ పెరగదు, కానీ సైబరాబాద్లో ఇన్ కమింగ్ ఇయర్స్ సైబరాబాద్ ఇప్పుడు రాచకొండ ఇప్పుడు చాలా ఫర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం అది ట్రాఫిక్ ఇప్పుడు పెరుగుతూ ఉంటుంది. బికాజ్ డెవలప్మెంట్ అవుతుంది, ఇండస్ట్రీస్ వస్తున్నాయి, ఐటీ కంపెనీస్ వస్తున్నాయి, ఇప్పుడు చాలా గ్రోత్ అవుతుంది సిటీది. కాబట్టి అవి ఏరియాస్లో ఎక్కువ గ్రోత్ అవుతాయి. సో మనం వెన్ వీఆర్ డెవలపింగ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫస్ట్ నుంచే అవి ఫ్యాక్టరీని చేసుకొని రోడ్స్ అలా డిజైన్ చేసుకోవడం, దానికి సిగ్నలింగ్ సిస్టమ్స్, టర్న్స్, లైటింగ్ అవన్నీ స్టార్టింగ్ నుంచి డిజైన్ చేసుకొని పెడితే చాలా వరకు మనం తగ్గించవచ్చు. బట్ అట్ ద సేమ్ టైమ్ వీ నీడ్ టు వర్క్ ఆన్ రెగ్యులేషన్ ఎన్ఫోర్స్మెంట్ కూడా. బికాజ్ అంటే ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తే కూడా డిజైర్డ్ రిజల్ట్స్ ఎప్పుడు రావు. దేర్ హ్యాస్ టు బి అ కాంబినేషన్ ఆఫ్ రెగ్యులేషన్ అండ్ గుడ్ ఎన్ఫోర్స్మెంట్. ఈ రెండు ఉంటే కానీ మనం అన్ని టుగెదర్ వీ కెన్ బ్రింగ్ అబౌట్ అంటే మంచి రెగ్యులేటెడ్ ట్రాఫిక్ యాజ్ వెల్ యాజ్ సేఫ్టీ రెండు తీసుకురావచ్చు. కానీ సైబరాబాద్లో ఎక్కువగా ట్రాఫిక్ వైలేటర్స్ అందరూ హైలీ ఎడ్యుకేటెడ్ అని రిపోర్ట్ చూపిస్తున్నాయి. కారణం ఏమంటారు? అంటే పీపుల్ ఆర్ ఎడ్యుకేటెడ్ బట్ పీపుల్ ఆల్వేస్ లుక్ ఫర్ షార్ట్ కట్స్, పీపుల్ లుక్ ఫర్ చీపెస్ట్ వే. అంటే ఇప్పుడు షేర్ ఆటోస్ ఉంటాయి, ఇప్పుడు ఒక ఆటోలో 3 కూర్చోవాల్సిందే 5, 6 కూర్చుంటారు. అని ఎందుకు చేస్తున్నారంటే వన్ ఈజ్ మేబీ ఒకసారి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉండకపోవచ్చు, కానీ చాలాసారి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉన్నా కూడా ఇది ఎందుకు వాడతారంటే చాలా రేట్ తక్కువ, మీకు ఆఫీస్ దగ్గరే డ్రాప్ చేసేస్తాడు. బస్ అయితే బస్ స్టాప్ నుంచి మీకు కొంచెం దూరం నడిచిపోవాల్సి ఉండవచ్చు, ఇదేమో మీకు జస్ట్ అక్కడ అండ్ రేట్ చాలా తక్కువ, మీకు ఎప్పుడు కావాలో ఒక ఆటో దొరికిపోదు. సో మనం కూడా వీ వాంట్ టు యూజ్ చాలా వరకు షార్ట్. సో దానివల్ల మనకి వచ్చే ప్రమాదం మనం చూడటం లేదు. అంటే అది మనకి షార్ట్ కట్లో మనకి పనికి వచ్చేస్తుందని చూస్తాం. కానీ అంటే ఆటోలు కాకుండా సిగ్నల్ జంప్ చేయడం ఇవన్నీ కూడా రాంగ్ రూట్లో వచ్చేవాళ్ళు ఎక్కువ హైలీ ఎడ్యుకేటెడ్ అనేది ఒక రిపోర్ట్ చూపించింది సైబరాబాద్లో. అంటే నేను అనుకున్న ఎడ్యుకేషన్ అండ్ సివిక్ సెన్స్లో అంటే కొంచెం గ్యాప్ వచ్చినట్టు అనిపిస్తుంది. వీఆర్ వెరీ హైలీ ఎడ్యుకేటెడ్ బట్ అవర్ కన్సర్న్ ఫర్ అదర్స్ ఈజ్ లిటిల్ లెస్. అంటే మనం నేనే దాటిపోతే నా పని అయిపోద్దని చూసుకుంటున్నాం, కానీ ఆ చేయడంలో నాకు డేంజర్ వేరే వాళ్ళకి డేంజర్ అని మనం చూడటం లేదు. అండ్ మేబీ ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ అండ్ ఆల్ ఇంకా స్ట్రింజెంట్ కొన్ని కేసెస్లో చేస్తే ఇట్ మైట్ గివ్ అస్ ఈవెన్ బెటర్ రిజల్ట్స్. ఇంకా సైబరాబాద్లో నేను మంచి పని చేశాను ట్రాఫిక్ అనేది మీకు ఏమైనా ఒక ఐడెంటిఫై అంటే మీరు చెప్పినట్టు నేను ట్రై చేశానని నాకు సాటిస్ఫాక్షన్ ఉంది. మంచి అయిందా లేదు దట్ ఈస్ ఆల్వేస్ ఫర్ ద అదర్స్ టు సే. అంటే మేము సొంతంగా మేము మంచి చేసామని చెప్పుకోవడానికి యూటర్న్ అనేది ఇప్పటికీ సక్సెస్ అయింది, దానికి నేను అందరూ ఐడెంటిఫై చేయాల్సిందే. అది మంచి అయింది, మేమే సక్సెస్ అక్కడ దాంట్లో మంచి ఫలితాలు వచ్చాయి కాబట్టి మేము వేరే చోట్ల ఎక్స్పెండ్ చేసిపోయాము. అది మాకు మంచిగా వచ్చింది. మాకేం లాభం వచ్చిందంటే తక్కువ మ్యాన్ పవర్లో అది ఎక్కువ ట్రాఫిక్ మేనేజ్ చేసుకోవడానికి మాకు ఇది ఒక టెక్నిక్ లాగా మారింది.